జై శ్రీకృష్ణ. కేవీఎల్ ఛానల్ కు స్వాగతం. सक्ताः कर्मण्य विद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस्तथा सक्तः చికీర్షుర్లోకసంగ్రహం. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఓ అర్జున, ఎలాగైతే అజ్ఞానులు ఫలితాలపై ఆశతో కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నారో, అలాగే ఆత్మజ్ఞానులు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా లోక కళ్యాణం కోసం కర్మలను నిర్వర్తించాలి. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. కర్మ యొక్క ప్రతిఫలాలను ఆశించే అజ్ఞానులను కలవరపెట్టకూడదు. బదులుగా ఆత్మ గురించి లోతైన అవగాహన ఉన్న జ్ఞానులు అన్ని కర్మలు శ్రద్ధగా ఆచరిస్తూ, అజ్ఞానులు కూడా కర్మలు సక్రమంగా నిర్వహించేలా ఆదర్శంగా నిలవాలి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ప్రకృతి త్రిగుణముల వలన చేయబడిన కర్మలను ఆత్మజ్ఞానం లేని అజ్ఞాని అహంకారంతో తానే ఆ కర్మలను చేసేవాడినని భావించును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఓ మహాబాహో అంటే అర్జునుడు, సత్కర్మలు మరియు ఇంద్రియ భోగముల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న జ్ఞానులు తమ మనస్సును నియంత్రించుకొని ఇంద్రియ సుఖాల యందు ఆసక్తి చూపరు. ప్రకృతిర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ప్రకృతి గుణాలైన సత్కర్మలచే కలవరపడిన అజ్ఞానులు ప్రాపంచిక సుఖముల యందు పూర్తిగా ఆకర్షితులవుతారు. ఈ సత్యాలను గ్రహించిన జ్ఞానులు వీటి గురించి తెలియని అజ్ఞానులకు సత్కర్మలు చేయమని ఉపదేశించాలే గాని బలవంతంగా ప్రభావితం చేయరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. నా యందు అన్ని కర్మలను పూర్తిగా అర్పించి సంపూర్ణ ఆత్మజ్ఞానంతో ఫలములపై ఆసక్తి లేకుండా, స్వలాభం గురించి ఆలోచించకుండా మనస్సులోని దుఃఖము వీడి నిశ్చింతగా యుద్ధం చేయుము.